మీరెందుకు హడావుడి పడుతున్నారు? ఈ దేశంలో ఆర్టికల్ 25, 26, 27 మతాన్ని ప్రచురించుకునే హక్కు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని మతాలకు ఇచ్చారు. ఇది నేను పర్టికులర్గా ఒక క్రిస్టియన్ మతం గురించి మాట్లాడటంలా. మీరు చేస్తున్నటువంటి దాడి, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి జడ్జిమెంట్ని మీరు దాని మీద దాడి చేస్తూ, ఈ దాడి ద్వారా కొన్ని లక్షల మంది మనసుల్లో బాధల్ని, ఒక అనుమానాన్ని రేకెత్తించడం కరెక్ట్ కాదు. ఈ క్లారిఫికేషన్ ఇవ్వడం కోసమే నేను ఈ టాపిక్ని ఈరోజు తీసుకున్నా. దీని మీద ఇంకా ఎలాబొరేట్గా ఒకరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. బాటమ్ లైన్లో ఒకటే చెప్తున్నా, చర్చిలకు వెళ్ళటం వల్ల ఎస్సీలు క్రిస్టియన్లుగా మారిపోరు. చర్చికి వెళ్ళటం, దేవుణ్ణి పూజించటం, దేవుణ్ణి ప్రాచురించటం, దేవుణ్ణి ప్రాపగేట్ చేయటం, ఏ దేవుణ్ణి ప్రాపగేట్ చేయటమైనా నా హక్కు, అది నా ప్రాథమిక హక్కు. ఈ దేశంలో సుప్రీంకోర్టు కాదు కదా, పార్లమెంటు కూడా నా హక్కును తీసేసే హక్కు లేదు. బికాజ్ ఆర్టికల్ 25 ఈజ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దాన్ని అమెండ్ చేసే హక్కు ఈ దేశ పార్లమెంటు కాదు కదా, మోడీ కాదు కదా. మోడీని వాళ్ళ తాత దిగొచ్చినా దాన్ని మార్చలేడు. మోడీ తాత దిగొచ్చినా దాన్ని మార్చలేడు. ఈ దేశంలో రాముని పూజించుకునే హక్కు నాకుంది, కృష్ణుని పూజించుకునే హక్కు నాకుంది, అల్లాని పూజించుకునే హక్కు నాకుంది, జీసస్ క్రైస్ట్ని పూజించుకునే నా హక్కు ఉంది. నేను ఏ కమ్యూనిటీలో పెట్టినా, ఏ మతాన్నైనా, ఏ సాంప్రదాయాన్నైనా పాటించుకునే హక్కు నాకుంది. అన్లెస్ నా ఒరిజినల్ మతాన్ని నేను వదులుకోకుండా, నేను కన్వర్ట్ అవ్వకుండా, ఆ మతాల పట్ల నేను సాంప్రదాయంతో, సానుభూతితోటి ఉండే హక్కు రాజ్యాంగం నాకు ఇచ్చింది. కాబట్టి లక్షలాది మందిగా ఉన్నటువంటి క్రిస్టియన్లు కానీ, ఎంప్లాయీస్ కానీ చర్చికి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారేమో, దేవుణ్ణి పూజిస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ కాల్ చేస్తారేమో, మా ఇంట్లో జీసస్ ఫోటో పెడితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారంటే ఈ రాజ్యాంగం కుదరనివ్వదు. ఈ రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది, అన్లెస్ యూ రీకన్వర్టెడ్ బై వే ఆఫ్ బాప్టిజం. బాప్టిజం ఎంతమంది తీసుకుంటారండి? బాప్టిజం తీసుకున్న వాళ్ళు బీసీసీ అవుతారు తప్ప, బాప్టిజం తీసుకోకుండా చర్చికి వెళ్ళిన వాళ్ళు బీసీసీ ఎవరే? ఆ రూలే కన్నా మీరు పెడితే మరో అంతర్యుద్ధం ఈ దేశంలో తప్పదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఈ విషయాలన్నింటినీ గమనంలో పెట్టుకోవాలని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిస్టమాటిక్ దాడుల పట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, క్రిస్టియన్లు కొంత జాగ్రత్త ఉండాలని, సంఘటితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.